ఇండియాతో మ్యాచ్ ఆడడానికి పాకిస్తాన్ ఒప్పుకుంది, కానీ 3 కండిషన్స్ పెట్టింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈ నెల 15న ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్ని టోర్నీ నుంచి తీసేశారనే సాకుతో వాళ్ళకి న్యాయం చేసే వరకు ఇండియాతో మ్యాచ్ ఆడేది లేదని తేల్చి చెప్పింది పీసీబీ. దీంతో మ్యాచ్ ఆడకపోతే పీసీబీపై శాంక్షన్స్ వేస్తామని ఐసీసీ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా పాక్ వెనక్కి తగ్గలేదు. కానీ రీసెంట్గా ఇండియాతో మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నామంటూ పాక్ చెప్పిందట. ఆదివారం లాహోర్లో ఐసీసీ ఎగ్జిక్యూటివ్స్ మరోసారి పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ, బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లాంతో మీటింగ్ అయ్యారు. ఈ మీటింగ్లో ఇండియాతో మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్న నఖ్వీ 3 షరతులు పెట్టాడట. టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తొలగించినందుకు ఆ బోర్డుకు జరిగిన నష్టానికి ఐసీసీ భారీ పరిహారం చెల్లించాలి. బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీలో ఆడకపోయినా వారికి అందాల్సిన పార్టిసిపేషన్ ఫీజును కూడా ఐసీసీ ఇచ్చేయాలి. ప్రస్తుతం ఐసీసీ నుంచి పాకిస్తాన్కు అందుతున్న వార్షిక నిధులు ఇంకా ఎక్కువగా పెంచడమే కాకుండా భారత్ పాక్ మ్యాచ్ల వల్ల వచ్చే ఆదాయంలో ఎక్కువ వాటా పీసీబీకి ఇవ్వాలి. అలాగే ఫ్యూచర్లో జరగబోయే ఐసీసీ మెగా ఈవెంట్లలో కనీసం ఒక టోర్నీ నిర్వహణ హక్కులను పాక్ ఇవ్వాలి. అప్పుడే భారత్తో మ్యాచ్ ఆడతాం అని పీసీబీ డిమాండ్స్ పెట్టిందట ఐసీసీ ముందు. మరి దీనికి ఐసీసీ ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ టోర్నీకి సహా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక బోర్డు కూడా పాకిస్తాన్ను బతిమాలుతోందని న్యూస్ వస్తుంది. భారత్ పాక్ మ్యాచ్ రద్దయితే టికెట్ల అమ్మకాలు, పర్యాటకం ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోతామని, ఇది తమ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని లంక కూడా కోరడంతోనే పాకిస్తాన్ ఇలా పట్టు వదిలిందని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. అయితే ఐసీసీ మాత్రం ప్రస్తుతానికి పీసీబీ డిమాండ్పై ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోయినా పాక్ ఒకవేళ చివరి వరకు భారత్తో మ్యాచ్ ఆడకపోతే సభ్యత్వ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు కోట్లాది రూపాయల జరిమానా వేయడంతో పాటు పాక్ సభ్యత్వాన్ని కూడా తాత్కాలికంగా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చిందట. అలాగే పాక్ని 24 గంటల్లో వాళ్ళ నిర్ణయం మార్చుకోవాలని కూడా చెప్పిందట. మరి పాకిస్తాన్ డిమాండ్స్కి ఐసీసీ ఒప్పుకుంటుందా, లేదంటే పాకిస్తానే తన డిమాండ్స్ నుంచి వెనక్కి తగ్గి నిర్ణయం మార్చుకుని ఇండియాతో మ్యాచ్ ఆడుతుందా అనేది చూడాలి. మీ ఒపీనియన్ ఏంటో ఈ న్యూస్పై కామెంట్ చేసి చెప్పండి.